ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ తమ్ముడు ఎస్ జయానందం వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దే ఆర్ ఫ్రమ్ తెలకపల్లి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఈరోజు మీ అక్క దైవ కృపావరం యొక్క పుట్టినరోజు. దైవ కృపావరం ఎవరో మీకు తెలుసు. మాకు దేవుడు 4వ సంతానముగా అనుగ్రహించిన జాయ్లీ వారి పేరున, అనగా మనుమలు మనుమరాళ్ల పేరున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది కృపావరం కొరకు, మనుమలు మనుమరాళ్ళు కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, బాగా రాశాము అని చెప్పి ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. మీరు బాగా రాయాలని మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. నేను ప్రత్యేకంగా ఒక అన్నగా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేశాను. సరిగ్గా రాయలేదు అని చెప్పి ఎంతో మంది బాధపడుతూ ఉండొచ్చు. వారు ఇంకా సరిగ్గా రాయలేదు అని చెప్పి ప్రార్థనా జీవితాన్ని ఆపివేసి ఉండొచ్చు. మంచిగా రాసిన వారు కూడా ఎగ్జామ్స్ ఉన్నంత కాలమే ప్రార్థనా పూర్వకంగా ఉండడం, లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయాక ఇష్టానుసారంగా జీవించేది చాలామంది చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరంలో నేను గమనించింది, ఎంతోమంది యవనస్తులు ప్రతిరోజు వారి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయించుకున్నారు. మీ జీవితంలో ఎగ్జామ్ సమయంలోనే ప్రార్థన చేయించుకోవడం కాకుండా ఎల్లప్పుడూ మీరు ప్రార్థనా జీవితము మీరు కలిగి ఉండాలి. అన్నయ్యలు చేస్తున్నారు, తల్లిదండ్రులు చేస్తున్నారు, కాపరీలు చేస్తున్నారు, మాలాంటి సేవకులు చేస్తున్నారు అని చెప్పి హాలిడేస్లో ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే కుదరదు. మీ జీవితాల్లో అసలైన ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అనగా ఈ హాలిడే సీజన్లోనే. ఎలా జీవిస్తున్నాం? ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడి నుంచి దూరంగా జీవిస్తూ, అతి ముఖ్యంగా మన ప్రార్థన జీవితానికి సెలవులు ఉన్నాయి కాబట్టి మేము ప్రార్థన చేయొద్దు, సెలవులు ఉన్నాయి కాబట్టి మేము ఎంజాయ్ చేయాలి, లేకపోతే స్నేహితుల్ని కలవాలి, లేకపోతే ఈ స్థలాలు ఆ స్థలాలు చూడాలి అని చెప్పి ప్రార్థనా జీవితాన్ని ఆపివేసి ఉన్నారా? ఇలాంటి సమయంలో మీ జీవితాల్లో ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరులు వారి ప్రార్థన బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీ బాధ విని మీ ప్రార్థనని సరైన మార్గంలో మిమ్మల్ని నడిపించి, మీ జీవితము ప్రార్థన కలిగిన జీవితం, మీరు ఒక ప్రార్థన వీరులుగా మీరు మారాలి అనేదే మా ప్రార్థన. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా పరిశుద్ధంగా మీరు జీవించాలి అని మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం. మన జీవితాలు ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థిస్తామో దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా సాతానుడు ఆపలేడు. మన దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే దేవుడు. కానీ సాతానుడు ఏమి చేయగలుగుతాడో తెలుసా? ఏ జవాబు దేవుడైతే మన ప్రార్థనలకి ఇస్తారో ఆ ప్రార్థనలు చేయకుండా ఉండడానికి సాతానుడు మనల్ని ఆపుతాడు. డెవిల్ కాంట్ స్టాప్ గాడ్ ఫ్రమ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్, బట్ డెవిల్ క్యాన్ స్టాప్ us ఫ్రమ్ ప్రేయింగ్ టు గాడ్ హూ క్యాన్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో సాతానుడు మనం ప్రార్థన చేయకుండా సెలవులు అని చెప్పి, స్నేహితులు అని చెప్పి, శోధనలు అని చెప్పి, ఇష్టానుసారమైన లోకానుసారమైన జీవితాన్ని అని చెప్పి ఆ ప్రార్థనా జీవితానికి అడ్డు తీసుకొని వస్తాడు. కానీ మన జీవితాలు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో మనము ఆ ప్రార్థనలకి జవాబు దేవుడు ఇవ్వగలుగుతాడు. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ ప్రేమ ఎంతో గొప్పది, అపారమైన ప్రేమ ప్రభువా. ఎవరు ప్రభువా వేరే వారి పాపాల కోసము మనల్ని మనం సిలువ వేసుకుంటామా? వేసుకోలేము. కానీ మీ ప్రేమలో ఉన్న గొప్పతనము ప్రభువా, మీరు మా పాపాల కొరకు మీ కుమారుణ్ణి లోకంలోకి పంపించారు. మీ కుమారుణ్ణి లోకంలో సిలువ మా పాపాల వల్ల ఎక్కేటట్టు మీరు చేశారు. ప్రభువా, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఆ సిలువకి విలువ ఇచ్చేటట్టు మా జీవితాలు మార్చమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. లోకరక్షకుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రభువా, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రతి ప్రార్థన అవసరత కొరకే ప్రార్థిస్తున్నాం. మేము
బాధ్యతగా భారంగా మీ పరిశుద్ధ పాదాల ముందు విజ్ఞాపన చేస్తామని పంపించారు ప్రభువా. వారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరిలో ప్రాముఖ్యంగా దెబోరా, ఎస్తేర్, హెప్సిబా వీరిద్దరికి చదువులు పూర్తయి జాబుల కొరకు, శాంతా కుమారి గారి వివాహము కొరకు, ప్రేమ గారి డెలివరీ కొరకు, ఏ లక్ష్మీదేవి లంగ్స్ ప్రాబ్లం కొరకు, ఐ సురేష్ బాబు కాళ్ళు నీరు పట్టింది బాగా వాపు నడవలేకపోతున్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకు, నోవా కాళ్ళు వాపులు బాధపడుతున్నారు, ఆ బిడ్డ మారు మనసు అనుభవం, శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత కొరకు, సుధాకర్ జలుబు జ్వరం దగ్గుతోని బాధపడుతున్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకు, బి సుగ్రమ్మ గెడ్డలయ్యాయి మోకాళ్ళు అరిగిపోయాయి ప్రభు, ఆ బిడ్డ స్వస్థత కొరకే ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. ఆధ్యాత్మిక స్వస్థత వారి జీవితాల్లో దయచేయండి. శారీరక స్వస్థతలు వారి జీవితాల్లో మీరు దయచేయమని వేడుకుంటాం ప్రభు. మేము విశ్వాసంగా ఉంటే ప్రభు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మా జీవితాల్లో ఉన్నారు అనే నమ్మకాన్ని మా జీవితాల్లో మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఎస్ జయానందం అండ్ ఫ్యామిలీ తెలకపల్లి మహబూబ్ నగర్ నుంచి ప్రభు వారి పిల్లల చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, వారి జాబ్ కొరకు, కుటుంబ ఆశీర్వాదం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు పేరు పేరున నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు ప్రభువా. వారిని దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. నా వాక్య అంశం సీయింగ్ ద అన్సీన్, చూడలేని ఆటిల్ని చూడడం. ఈ చూడలేని ఆటిల్ని చూడడం లేకపోతే సీయింగ్ ద అన్సీన్ అనగా మానవుడు ఏవి చూడగలుగుతాడు, మానవుడు ఏవి చూడలేడు. మనం గాని చరిత్రలోకి వెళ్తే ముందు అంతా చీకటిగా ఉండేది. మానవుడి తెలివితేటలతోని అగ్ని అనేది సృష్టించుకున్నాడు. ఆ చీకటిలో తిరగలేక అగ్నితోని ఆ చీకటిలో తిరిగేవాడు. మనం ఇంకా గమనిస్తే యుద్ధాలు 6 గంటలు ఆ సమీపంలో ఆగిపోయేవి. ఎందుకంటే చీకటి అయిపోతుంది, ఇంకా యుద్ధము చేయలేవని. కానీ ఈ రోజులలో గమనిస్తే రాత్రి పూటనే ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి. మానవుడు ఆధునికమైనది ఒకటి సృష్టించుకొని కళ్ళజోడుగా పెట్టుకొని అవిటితోని రాత్రిపూట యుద్ధము చేయడము ప్రారంభించాడు. ఈ వేసవి కాలంలో మనం గమనిస్తే ఇంటి బయట కానీ మేడ మీద కానీ పడుకున్నప్పుడు మనము నక్షత్రాలని, చంద్రుడిని చూడగలుగుతాం. కానీ ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీతో మానవుడు టెలిస్కోప్ అనేది కనిపెట్టుకున్నాడు. మానవుడు ఆ టెలిస్కోప్తో కానీ పెట్టుకొని చూస్తే ఆ నక్షత్రం కానీ ఆ చంద్రుడు కానీ ఎంతో దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది. అది ఏ విధంగా ఉంది అనేది కనపడుతుంది. అంటే మానవుడు చరిత్రలో చూడలేనివి ఇప్పుడున్న సమయంలో మానవుడు ఒక వసతిని ఆధునిక టెక్నాలజీతోని అప్పుడు చూడలేనివి ఇప్పుడు చూసుకునేటట్టు సృష్టించుకున్నాడు. అంటే మానవుడు ఆధునికంగా అంటే టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందాడు. కానీ ఎంతో బాధాకరమైనది ఏంటిది అనగా మన కుటుంబంలో ఉన్నవారు, తోబుట్టులు, భార్యాభర్త, తల్లిదండ్రులు హృదయంలో ఏమీ ఉంది, వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి హృదయంలో ఎంత బాధ ఉంది అనేది మానవుడు కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మీరు గమనిస్తే అన్నీ సృష్టించగలిగాడు, చూడలేనివి చూసుకునేటట్టు సృష్టించగలిగాడు. కానీ మన ఇంట్లో ఉన్న వారి జీవితంలో, మన ఇంట్లో ఉన్న వారి హృదయంలో ఎంత బాధ, ఎంత కలవరం ఉంది అనేది మానవుడు కనిపెట్టలేకపోయాడు. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనము చూద్దామా? మానవుడి జీవితంలో ఏవైతే చరిత్రలో చూడలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఆధునిక టెక్నాలజీతో ప్రతిదీ చూడే పరిస్థితికి వచ్చేసాడు. మన హృదయంలో రక్తం ఏ విధంగా ప్రవహిస్తుంది, ఎక్కడ ఏది ఆగింది అనేది మానవుడు కనిపెట్టగలిగాడు. కానీ ఆ హృదయంలో మానవుడు ఎంత బాధపడుతున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మాత్రం కనిపెట్టలేకపోయాడు. మన జీవితాల్లో గమనిస్తే ఈరోజు మానవుడు చూడలేనివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆ చూడలేనివి చూసే అనుభవంలోకి రావాలి అనగా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మీరు ఈ వీడియోలో కానీ గమనిస్తే ప్రతి మనిషి ఏదో ఒక బాధలోనే ఉన్నారు. కుమారుడు బాలేడని, కుమార్తె సరిగ్గా లేదని, భర్త సరిగ్గా లేడు అని చెప్పి, భార్య సరిగ్గా లేదు అని చెప్పి, తండ్రి సరిగ్గా లేడు అని చెప్పి, మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్పి, లేకపోతే విడాకులు వచ్చేసాయని చెప్పి, లేకపోతే ఈ రోజున 25వ వివాహం రోజు అని చెప్పి సంతోషపడేవారు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు. కానీ ఎవరు హృదయ పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పలేని పరిస్థితి.
మనము గాని హృదయ పరిశుద్ధత కలిగి మనము జీవిస్తే, ఆది కాలంలో దానియేలు గారు, ఎలీషా గారు, ఎజిక్యేలు గారు, ఐజియా గారు జీవించినంత విశ్వాసంలో మనము జీవిస్తే, వారు ఏ విధంగా అయితే ఏ మానవుడు చూడలేంది వారు చూసే అనుభవంలోకి వారు వచ్చారు, మనం కూడా అలాంటి అనుభవంలోకే రాగలుగుతాం ఎప్పుడైతే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించగలుగుతాం. ఈరోజు మనం అలా చూడలేనివి చూసే అనుభవంలోకి రావాలి. ఆ విధంగా ఏ విధంగా అయితే యేసు ప్రభు మన హృదయంలో ఉన్న ప్రతీది వారు చూస్తున్నారు, ప్రతీది బయలుపరచబడుతుంది అనేది మనకి తెలుసుకొని ఈరోజే హృదయ పరిశుద్ధత కలిగి ఎలాంటి కోపం, ఎలాంటి ద్వేషం, ఎలాంటి అసూయ ఉన్నా అవన్నిటిని ప్రేమగా మార్చి క్షమాపణ కలిగిన హృదయంగా మనము జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి జీవితం ఈ విధంగానే ఉంది. ఎంతో మంది బయటకి గంభీరంగా కనపడతారు, బయటకి ఎంతో బలంగా కనపడతారు, కానీ హృదయాంతరంగా వారి జీవితాలు ఎంతో బాధ ఉంది. పైకి చిరునవ్వు ఉంటుంది కానీ హృదయాంతరంగా వారు ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఏ మానవుడు అది గమనించలేని పరిస్థితి. ఇంకా బాధాకరమైనది, ఎంతో మంది చెల్లెళ్ళు, అక్కలు ఫోన్ చేసినప్పుడు, బ్రదర్ వివాహముకు ముందు వారితోని మాట్లాడినప్పుడు, వారిని చూసినప్పుడు వారు ఎంతో దైవికంగా కనపడ్డారు, వారు ఎంతో ఆధ్యాత్మికంగా కనపడ్డారు, వారు మాతోని మాట్లాడినప్పుడు ఎంతో ఆధ్యాత్మికంగా మాటలు మాట్లాడారు బ్రదర్. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి కుమారుడు, పాస్టర్ గారి కుమార్తె బ్రదర్, కానీ వివాహము జరగాక మేము ఊహించనిది బ్రదర్, వారు ఈ విధంగా ఉంటారు అని మేము ఊహించలేదు, మేము చూడలేదు బ్రదర్. ఈ రోజు మా వైవాహిక జీవితంలో మమ్మల్ని ఎంతో హింస పెడుతున్నారు బ్రదర్, మమ్మల్ని ఎంతో కష్టపెడుతున్నారు అన్నయ్య అని చెప్పి ఫోన్ చేసేవారు ఎంతో మంది ఉన్నారు. అనగా వేషధారణ కలిగిన జీవితాన్ని మానవుడు కనపెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అన్నీ కనపెట్టగలుగుతున్నాడు, చూడలేనివన్నీ చూసుకునేటట్టు కనపెట్టుకుంటున్నాడు. కానీ ఒక మానవుడి హృదయంలో ఏది ఉంది అనేది, వేషధారణతోని ఉన్నారా లేకపోతే పరిశుద్ధమైన హృదయము కలిగి ఉన్నారా అనేది కనిపెట్టలేని పరిస్థితిలో ఈరోజు మనము జీవిస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు గమనించండి, ఎగ్జామ్స్ రాస్తున్న యవనస్తులు ఎగ్జామ్స్ ఎలా రాశారు అనేది మీకే తెలుసు, ఎందుకంటే ఎవ్వరు చూడలేరు. కానీ ఇంటికి వచ్చాక మనం ఏం చెప్తాం? బాగా రాసేసాను, ఇలా పాస్ అయిపోతాను, అలాంటి మార్క్స్ వస్తాయి, ఇలాంటి మార్క్స్ వస్తాయని మనము చెప్పేస్తుంటాం. అంటే తల్లిదండ్రులు చూడలేరు, మీరే చూడగలుగుతారు ఎలా రాశారు అనేది మనము గమనించాలి. చాలా మంది యవనస్తుల జీవితం ఎవ్వరు చూడట్లేదు అని చెప్పి, చెలమ నీ స్నేహితుడితోని నువ్వు ఎలాంటి సంబంధం పెట్టుకున్నావు? ప్రేమ అనే ఒక మాటతోని శరీరాన్ని నువ్వు అమ్మేసుకుంటున్నావు. తమ్ముడు, నువ్వు కూడా స్నేహము అనే ఒక మాటతోని స్నేహితురాలతోని ఎంత దూరంకి వెళ్తున్నావు? ఎవరు చూడట్లేదు. స్నేహితుడు ఇంటికి వెళ్ళిపోయాము, లేకపోతే పలానా ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని ఉంటున్నాము కాబట్టి ఏమి చేసినా ఎవరు చూడట్లేదు అని మనము అనుకోవచ్చు. తమ్ముడు, చెల్లెమ్మ, మీ స్నేహితులతోని ఎలాంటి అలవాట్లలో, వ్యసనాలలో మనము జీవిస్తున్నాం. మనం అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు అని చెప్పి, కానీ మనము చూడట్లేదు అని అనుకుంటున్నాం, కానీ మనల్ని చూసే దేవుడు ఉన్నాడు అనేది మనము మర్చిపోతున్నాం. ఎప్పుడైతే స్నేహము, ప్రేమ అనే దాంట్లో ముసుగులో మనము పాపము చేస్తుంటూ ఉంటామో దేవుడు చూస్తూ ఎంతో బాధపడుతుంటారు అనేది మనం మర్చిపోకూడదు. ఆదాము అవ్వ నుంచి ఇస్కరియోతు యూదా వరకు దేవుడు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. ఈరోజు నా జీవితాన్ని కూడా దేవుడు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు చేసే పని ఏంటిదో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములోని ఉన్న ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చీకటిలో ఉన్న పనులు, రహస్యముగా చేసే పనులు, మన అంతరంగములో హృదయంలో ఉన్న పనులు, హృదయంలో ఉన్న ఆలోచనలు బయటకి రాబోతున్నాయి. దేవుడు వీటిని బయలుపరచబోతున్నాడు, దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. అయినా మానవుని జీవితము మారట్లేదు. మనం అనుకోవచ్చు చూడట్లేదు కదా అని చెప్పి, కానీ దేవుడు చూసే దేవుడు ఉన్నారు అనేది మనము మర్చిపో. మన జీవితాల్లో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? చాలా మంది చూసి నమ్మి అప్పుడే జీవిస్తారు, అవునా? కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే, ఫర్ వి లివ్ బై బిలీవింగ్ నాట్ బై సేయింగ్. మనము జీవించేది చూసేదాన్ని బట్టి కాదు, మనము నమ్మేదాన్ని బట్టి మనము జీవిస్తున్నాం.
ఆ నమ్మకము ఏంటిది? లోకరక్షకుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు సజీవుడుగా ఉన్నాడు అనే నమ్మకంతోనే ఇంకా మనము జీవిస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అన్న మాట, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు. మన జీవితాలు ఏ విధంగా జీవిస్తున్నాం? చూడనాటిని చూడుట నా వాక్యాంశం. ఏది మనము చూడగలుగుతున్నాం? ఏది ఆధారము చేసుకొని మనము జీవిస్తున్నాం? మన జీవితాల్లో ఈ సమాజంలో ఇప్పుడున్న సమయంలో ప్రతిదానికి ఒక ఆధారం కావాలి. అవునా? దేవుడు ఉన్నారు అని అంటే స్వస్థత కావాలి, దేవుడు ఉన్నారు అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని చెప్పి బోధ చేసేవారు కూడా ఉన్నారు. కానీ పౌలు గారి జీవితంలో దేవుడు ప్రత్యక్షంగా వారితోని మాట్లాడినప్పుడు ఏ శ్రమలు అనుభవించలేదా? ఏ శిష్యుడు కూడా శ్రమలు అనుభవించకుండానే ఉన్నారా? దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఆ సిలువని మనము మోసేటప్పుడు మన జీవితాల్లో శ్రమలు అనేటివి వస్తాయి. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు విశ్వాసంతో ఎదుర్కొనే శక్తిని కూడా మన జీవితాల్లో ఇస్తారు, లేకపోతే వీటిని తొలగిస్తారు అనేది ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు, మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపనలేదు, తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాది జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపులుగా మార్చిరి. అంటే మానవులకి ఆధారము కావాలి. దేవుడు ఉన్నారా? మనము దేవుణ్ణి చూడలేము, అంత పరిశుద్ధతలో మనము లేవు. పౌలు మహాభక్తుడు రాసిన మాట, వి ఫాల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. మన జీవితాల్లో మనం పాపులుగా ఉన్నాము కాబట్టి యేసు ప్రభు వారు వచ్చారు. కానీ ఈ రోజుల్లో మానవుడికి ఒక ఆధారము కావాలి. వెంటనే నేను దేవుడు గొప్పతనం నా జీవితాల్లో చూడాలి, దేవుడు అద్భుతాలు నా జీవితాల్లో చూడాలి అని చెప్పి మానవుడు ఒక ఆధారాలతోనే మనము జీవిస్తున్నాం. ఒకానొక రోజు అన్యులు నాతో మాట్లాడుతున్నప్పుడు అన్న మాట, మాకు దేవుడు ఉన్నాడు అనే ఆధారం ఉంది, మీకు ఉందా అని చెప్పి అని అడిగారు. నేను అన్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ భార్య నిన్ను ప్రేమిస్తుందా లేదా అనేది ఆధారం నీ దగ్గర ఉందా అని అడిగాను. నాకు తెలుసు, నేను చూడకపోయినా నా భార్య నన్ను ప్రేమిస్తుందని నాకు ఆధారం తెలుసు అని అంటే నేను ఇచ్చిన జవాబు, నా దేవుడిని నేను చూడకపోయినా నన్ను ప్రేమిస్తున్నారు అనే ఆధారం నాకు దగ్గర ఉంది, ఎందుకంటే నేను ఇంకా సజీవుడిగా ఉన్నాను అని చెప్పగానే వారు నోరు మూసుకున్నారు. అంటే మన జీవితాల్లో గమనించాలి, మనకి ఆధారాలు కాదు, మనము చూడకపోయినా దేవుణ్ణి, ఆయన క్రియలు మన జీవితాల్లో ప్రతి క్షణము కనపడతాయి అనేది గమనించాలి. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? టెలివిజన్, మూవీస్, ఫేస్బుక్, వాట్సాప్ అంటే మన కళ్ళకి కనపడ్డప్పుడు, మన కళ్ళకి అందంగా కనపడాలి, మనం కళ్ళారా చూస్తేనే కానీ మనకు ఆనందం కలగని కాలంలోనే మనము జీవిస్తున్నాం. నాన్నగారు రేడియోలో ప్రసంగము చెప్పేటప్పుడు ఎలా ఉండేవారు, వారి వయసు ఎంత అనేది ఎవరు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు టీవీలోకి వచ్చాక ఎలా ఉంటారు, వారు వయసు ఎంత, వారు ఎంత శ్రమ పడుతున్నారు అనేది చెప్పగలిగిపోతున్నారు. అంటే రేడియోలో విన్నప్పుడు వాక్యం వినేవారు, కానీ ఈ రోజుల్లో టీవీ వచ్చాక వాక్యం కంటే జోషన్న గారు ఇలా అంటున్నారు, జోషన్న గారు అలా అంటున్నారు అనే మాటలు మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మనము చూసే ఆటల మీద ఎక్కువగా మనము కాన్సన్ట్రేషన్ కేంద్రితమై మనం చూస్తున్నాం, చూడని దేవుడి మీద మనం కేంద్రితమై జీవిస్తున్నాము. మన జీవితాల్లో నా అంశం సీయింగ్ ద అన్సీన్, అనగా చూడనాటిని మనం చూడట. ఎలా బ్రదర్? దేవుడిని మనం చూడలేము కదా. దేవుడు మన జీవితాల్లో క్రియలు చేస్తున్నారు, కానీ ఎలా మన జీవితాల్లో దేవుడు క్రియలు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి బ్రదర్ అని మీలో చాలా మంది ప్రశ్నిస్తుండొచ్చు. మనం గమనిస్తే దానియేలు గారు, ఎజిక్యేలు గారు, ఐజియా గారు, వారు ఏ విధంగా ప్రవచించగలిగారు? వారు చూశారు. ఏ మానవుడు చూడనిది వారు చూసే అనుభవంలోకి వారు వచ్చారు. వారు రాజు కలగంటే వీరు కలకి అర్థము చెప్పే అనుభవంలోకి వారు వచ్చారు. ఏ విధంగా రాగలిగి ఉంటారు? ఏ విధంగా వారు చూడనివి వారు చూసేటట్టు చెప్పగలిగారు? అనగా వారి జీవితంలో పరిశుద్ధాత్మ చేసిన క్రియను బట్టి, వారు పరిశుద్ధంగా జీవించారు కాబట్టి. దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా దేవుడి యందే విశ్వాసముతోనే నేను జీవిస్తాను, అంతటి గొప్ప విశ్వాసంలో వారు ఉన్నారు కాబట్టి ఏ మానవుడు చూడలేనిది వారు చూసేటట్టు దేవుడు చేశారు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ దేవుడు కనపడరు కదా, దేవుడు కనపడే అంత పరిశుద్ధత మనలో లేదు కదా బ్రదర్, కానీ ఇప్పుడు మళ్ళీ సీయింగ్ ద అన్సీన్, చూడలేని వాటిని చూడుట అనే అంశం గురించి మీరు బోధిస్తున్నారు ఎలా అని మీరు ప్రశ్నిస్తుండొచ్చు.
రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం గమనిస్తే, ఆరాము యొక్క రాజు, ఆ రాజు రాజ్యంలో మాట్లాడుకునే ప్రతి మాట, అతి ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎంతో రహస్యంగా మాట్లాడుకునే మాటలు, అతి ముఖ్యంగా ఇంకా ప్రాముఖ్యంగా అతని బెడ్రూమ్లో మాట్లాడుకునే మాటలు కూడా ఇశ్రాయేలు దేశస్తులకి తెలిసిపోతున్నాయి. వారు కనిపెట్టడానికి ప్రయత్నించారు. మన రాజ్యంలో ఒక ద్రోహి ఉన్నాడు, ఇశ్రాయేలు దేశానికి ప్రతీది అందజేస్తున్నాడు అని అన్నాడు రాజు. ఆ రాజు అక్కడున్న వారిని, పెద్దవారిని అంటారు అడిగినప్పుడు వారు పెద్దవారు అన్న మాట, రాజు మన రాజ్యంలో ఎవ్వరు ద్రోహులు లేరు, కానీ ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నారు, వారికి ఇవన్నీ తెలిసిపోతున్నాయి అనే మాట అన్నారు. అనగానే వారు ఆశ్చర్యపోయారు. రహస్యంగా మాట్లాడుకునే మాటలు, మా బెడ్రూమ్లో మాట్లాడుకునే మాటలు ఏ విధంగా బయటకి వస్తున్నాయి అని ఆశ్చర్యపోయారు. ఎలీషా గారికి ఎలా తెలుస్తుంది? ఎలీషా గారికి వారు చూడట్లేదు ఆరాము రాజు గారు ఏం మాట్లాడుతున్నారు, వారు చూడట్లేదు ఎవరితోని మాట్లాడుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు అనేది ఎలీషా గారు చూడట్లేదు. కానీ చూడలేని ఆటిల్ని ఎలీషా గారు చూడగలుగుతున్నారు, వినలేని ఆటిల్ని ఎలీషా గారు వినగలుగుతున్నారు. ఏ విధంగా? విశ్వాసము వల్ల వారు అవన్నీ చేయగలుగుతున్నారు. నా జీవితాల్లో కూడా గమనించాలి, విశ్వాసంతోని మనం జీవిస్తే అసాధ్యమైనవి సాధ్యమవుతాయి, మన జీవితాల్లో అదృశ్యమైనవి మనము చూడగలుగుతాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కానీ మన జీవితాల్లో ఆ విశ్వాసంలో మనము ఉన్నామా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆ ఆరాము రాజు ఎంతో నిరాశలో ఉన్నాడు. ఎలాగైనా ఎలీషా దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా ఆ ఎలీషాని పట్టుకోవాలి అని చెప్పి వారి సైన్యాన్ని ఎలీషా గారి దగ్గరికి పంపించారు. ఎలీషా గారిని పట్టుకోవడానికి ఆ సైన్యము వచ్చినప్పుడు ఎలీషా గారి దగ్గర ఉన్న పనివాడు భయపడిపోయాడు. భయపడిపోయి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఎంతో గొప్ప సైన్యము వస్తుంది మిమ్మల్ని పట్టుకోవడానికి అని అన్నప్పుడు ఎలీషా గారు ఇచ్చిన జవాబు, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పి. ఇక్కడ మనము గమనిస్తే సేవకుడు వచ్చి ఎలీషా గారికి చెప్పారు. ఎలీషా గారు ఒక సైన్యాన్ని చూడగలుగుతున్నారు, అంటే వారిని కాపాడే సైన్యములకు అధిపతి అయిన యెహోవా సైన్యపు సమూహము ఎలీషా గారు చూడగలుగుతున్నారు. ఇదే మాట ఆ సేవకుడికి చెప్పారు. సేవకుడికి చెప్పినప్పుడు సేవకుడు ఆశ్చర్యపోయారు, నేను ఎక్కడ ఏది చూడలేను కదా, ఎవరు కనపడట్లేదు, ఏ సైన్యము కనపడట్లేదు, ఏ బలము నాకు కనపడట్లేదు కదా అని చెప్పి ఆ సేవకుడు అన్నాడు, ఎలీషా గారు నేను చూడలేకపోతున్నాను ఆ సైన్యాన్ని అని. అప్పుడు ఎలీషా గారు చేసిన పని, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కనులు తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్నిరథముల చేత నిండి ఉండుట చూచెను. దేవుని నామానికి స్తోత్రం. ఏ సేవకుడైతే చూడలేకుండా ఉన్నాడో ఆ సేవకుడు చూడలేనిది చూసే పరిస్థితిలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఎలీషా గారు వారి కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు నా జీవితాల్లో గమనించాలి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అగ్నితోని ఉన్న రథములతోని మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. పర్వతములతోని చుట్టి ఉన్న ఆ దేవుడు మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ లోక రక్షకుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడిని మనము చూడగలుగుతున్నామా? ఆయన క్రియలని మనము చూడగలుగుతున్నామా అనేది ఆలోచించాలి. ఏ సైన్యమునైతే ఆ సేవకుడు చూడలేకపోయాడు, ఏ సైన్యమును చూసి ఎలీషా గారు అంత ధైర్యంగా ఉండి భయపడకుడి అనే మాట అనగలిగారు, చూడలేని సైన్యాన్ని చూసేటట్టు ఎలీషా గారు ప్రార్థన వారి జీవితాల్లో చేసి. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో గమనించాలి, మనము సజీవులుగా ఉన్నాము అని అంటే మనము చూడలేని దేవుడు మన జీవితాల్లో గొప్ప క్రియ చేయగలుగుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో ఒక ఊపిరి ఉంది. ఈరోజు మనం మరణించకుండా ఇంకా ఈ టీవీ ప్రోగ్రామ్ని మనం చూడగలుగుతున్నామంటే మనము చూడలేని దేవుణ్ణి, ఆ చూడలేని దేవుని యొక్క క్రియలని మన జీవితాల్లో చూడగలుగుతున్నాం అనేది మనము గమనించాలి. మన జీవితాల్లో ఆధారాలు అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నా చూడలేని దేవుణ్ణి మనం చూడగలుగుతాం ఎప్పుడూ అయితే హృదయ పరిశుద్ధతతోని మనము జీవిస్తాం.
ఎప్పుడైతే హృదయ పరిశుద్ధతతోని మనము ప్రార్థన చేస్తామో ఆ సేవకుడు వల్లే మన కళ్ళను కూడా దేవుడు తెరుస్తాడు. నేను నిన్ను కాపాడుతూనే ఉన్నాను. ఈ రోజు నువ్వు మరణించాల్సింది, ఈ రోజు నీ సాతానుడితో వలలో నువ్వు పడవలసింది, కానీ నేను నిన్ను కాపాడుతున్నాను అనేది ఆ అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. చూడలేని వాటిని చూసే అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. టీవీ ప్రోగ్రాం చూసేవారు ప్రతి వారు గమనించాలి, వివాహము లేకుండా ఎంతో మంది ఉన్నారు, సంతానము లేకుండా ఎంతో మంది ఉన్నారు, భర్తను కోల్పోయి భార్యని కోల్పోయి ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అతి ముఖ్యంగా తల్లిదండ్రులు లేకుండా అనాథులు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం చూడలేకపోయినా దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వాదించారు అనగా మన జీవితాల్లో తల్లిదండ్రులను ఇచ్చారు, మన జీవితాల్లో భార్యాభర్తలను ఇచ్చారు, మన జీవితాల్లో సంతానంతోని దేవుడు ఆశీర్వదించారు, వివాహముతోని దేవుడు ఆశీర్వదించారు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఉన్నాడా లేదా అనే ఆధారం మనకి కావాలి. ఆయన క్రియలు మన జీవితాల్లో కనబడట్లేదా? మన జీవితాల్లో అనారోగ్యం ఉందని మనం బాధపడిపోతుండొచ్చు, మన జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మనం బాధపడిపోతుండొచ్చు. దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ఒక ప్రశ్న మన జీవితాల్లో రావచ్చు. కానీ ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అగ్ని రథములతోని మనల్ని కాపు కాస్తూనే ఉన్నాడు. ఆయన రెక్కల చాటున మనల్ని కాపు కాస్తూనే ఉన్నాడు అనేది మరవకూడదు. ఈరోజు మన జీవితాలు అంతటి విశ్వాసం అనే అనుభవంలోకి మనం రావాలి. దానియేలు, ఎజికేలు, ఐజియా గారు ఇలాంటి గొప్ప ప్రవక్తల లాంటి అనుభవంలోకి మనం రావాలి. చూడలేని ఆటల్ని మనం చూసే పరిస్థితిలోకి రావాలి. దేవుని మర్మాలు మన జీవితాల్లో తెలవబడాలి. దేవుడు ఏ ఉద్దేశం మన జీవితాల్లో ఉందో ఆ ఉద్దేశము మనము తెలుసుకొని ఆ ఉద్దేశపరంగా మనం దేవుని యందు నమ్మకంగా జీవించాలి అనగా ఈరోజు ఆ అగ్ని రథములతోని, ఆ రథములతోని, ఆ పర్వతములతోని మన వైవాహిక జీవితాన్ని కాపాడాలి, మన ఆర్థిక ఇబ్బందులని కాపాడాలి, మన అనారోగ్యాన్ని మనము కాపాడి ఇంకా క్షీణింపకమునుపే చూడలేని దేవుణ్ణి చూసే అనుభవంలోకి మనము రావాలి. ఆయన క్రియలని చూసే అనుభవంలోకి మనము రావాలి అనగా ఈరోజు ఉన్న పాటున ఉన్న చోటు మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే ఏ ఎలీషా గారైతే అక్కడ సైన్యము శత్రువు తీసుకొని వచ్చేసారు, కానీ భయపడలేదు. నా వెనుక ఇంకా గొప్ప సైన్యం ఉంది అనే విశ్వాసంలోకి ఎలీషా గారు వచ్చారు. అసాధ్యమైనది సాధ్యమనే విశ్వాస జీవితంలోకి ఎలీషా గారు చూశారు. అతని దగ్గర ఉన్న సేవకుడు కూడా చూడలేని సైన్యాన్ని చూసే అనుభవంలోకి వచ్చారు. ఈరోజు నా జీవితంలో ఆ దేవుని గొప్ప క్రియలు మన జీవితాల్లో చూడాలి. అనారోగ్య సమస్య తొలగిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, కుటుంబంలో ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోవాలి అనగా ముందుగా మన జీవితంలో అంతటి గొప్ప విశ్వాసంలోకి మనం రావాలి. ఆ విశ్వాసంలోకి మనం రావాలి అనగా ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. వచ్చే వారమంతా మన జీవితాల్లో ఉన్న కష్టాల్ని చూసి మనం బాధపడిపోతున్నామా, ఈ కష్టాలు తీరుతాయో లేదో అని చెప్పి కన్నీరు ప్రార్థనలు మనం పెట్టుకుని జీవిస్తున్నామా? కానీ మనము దేవుణ్ణి చూడకపోయినా దేవుడు అద్భుత కార్యాల్ని మన జీవితాల్లో చూడాలి అని అనుకునేవారు ఈరోజే మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ ఫోన్ నెంబర్లకి పంపిమని మీ కొరకు ప్రతిరోజు 3 పూటలు, మీ కొరకు ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు చేసే ఈ యేసు అనుచరులు ఉన్నారు అనేది మీరు మరవకండి. ఎంతో నమ్మకంగా, విశ్వాసముతోని, విశ్వసనీయతోని ఇంత బలంగా మేము సేవ చేయగలుగుతున్నాము అంటే దేవుని కృప, మీలాంటి వారి యొక్క సహాయ సహకారాలు, అతి ముఖ్యంగా ప్రార్థనలు. కాబట్టి మీరు వెళ్ళకపోయినా వెళ్ళేలాంటి మా వారిని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.